హాయ్ ఫ్రెండ్స్, జనమే తన ప్రాణమై బతికినవాడు జనసేవకుడై దుకు వస్తున్నాడు అన్న రేవంతన్న. ప్రజాపాలనలో ముఖ్యమైన అంశం రోడ్డు భవనాలు కూడా తీసుకొని అవి డెవలప్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది. సిటీలో అత్యధికమైన ప్రాంతాలు కూడళ్ళు, ఫ్లైఓవర్లు, అండర్ పాసులు, స్కైవేలు, మెట్రోలు డెవలప్ చేశారు. మా ప్రాంతానికి జూబ్లీ బస్టాండ్ నుంచి ఇటు దుద్దెడ ఫూల్ దాకా ఆడాడ మెయిన్ ఇంటర్చేంజ్లు, రోడ్లు కాడ బాగా ఇబ్బంది అవుతుంది. మాకు వచ్చేసి ఇప్పుడు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి అక్కడ క్లబ్ స్టార్ట్ అవుతుంది. ఆ క్లబ్ వెనుక నుంచి ఆ క్లబ్కు ఇటు వెనుక నుంచి ఇటు నుంచి రోడ్డు అటు నుంచి 2-3 జంక్షన్లు స్టార్ట్ అయితే ఆడ 4-5 కిలోమీటర్ 10 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. ఆ 2-3 కిలోమీటర్ 4 లైన్ ఫ్లైఓవర్గా నామ వేయాలని కోరుతున్నాను. 4 లైన్ ఫ్లైఓవర్ ఒకటి ప్లస్ వచ్చేసి లాల్ బజార్, మళ్ళీ ఒకటి ఇది ఇక్కడ అల్వాల్ రైల్వే బ్రిడ్జు. రైల్వే బ్రిడ్జ్ ముందుకు వచ్చేది, రైల్వే బ్రిడ్జ్ ముంగట వచ్చేది అటు సుచిత్ర పోయే సర్కిల్ ఎంట్రన్స్ వస్తుంది. ఆ కాడ కూడా బాగా ఇబ్బంది అవుతుంది. మాకు డైరెక్ట్ హైదరాబాద్ టు కరీంనగర్ టు హైదరాబాద్ సిటీ బయటికి పోయే విధంగా 2 వెహికల్స్ సిటీలో వచ్చే విధంగా, 2 వెహికల్స్ పక్కన పంటి కిందికి దిగే విధంగా కింద ఇంటర్చేంజెస్. ఆ ఫ్లైఓవర్ కూడా మన రైల్వే ఫ్లైఓవర్ కూడా 4-4 వేయాలి సార్. 4-4 ఎందుకంటే 2 లైన్ అటు 2 లైన్ ఇటు సార్. మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో మీరు ఉన్నప్పుడు ఈ సమస్య చాలా జటిలమైన సమస్య. ఇది మీరు ఉద్యమపాతకంగా ఉద్యమం లేక మొదలు పెట్టాలి సార్. ఇది మళ్ళీ వచ్చేసి ఈ తూముకుంట కాడ కూడా ఆడ కూడా జనాలు రోడ్ల మీదకి విస్తరించి రాజు రహదారి మీదకి వచ్చి షాపులు అవి ఇవి పెడుతున్నారు సార్. ఎటు లైన్స్ అటు రోడ్లకు ఇరువైపులా మోరీలు కట్టి ఆ మోరీలకు అవతలనే మొత్తం రూపొందించాలి సార్. ఈడ మళ్ళీ వచ్చేసి హల్యాబాద్ కాడ ఆడ కూడా ఒక ఫ్లైఓవర్ కావాలి సార్. మళ్ళీ వచ్చేసి షామీర్పేట ఊరు పోయే కాడ ఒకటి సార్. మళ్ళీ ఒకటి ఇది ముఖ్యమైన ప్రాంతం సార్, మన కోంపల్లి, మేడ్చల్ అటు సైడ్ పోయే ప్రజలకు ఇక్కడ మేడ్చల్ చివరస్తా కాడ సార్, అది కూడా చాలా ఇబ్బంది సార్. ఆడ టీ పాయింట్ ఉన్నది. ఆ టీ పాయింట్ కూడా బాగా ఇబ్బందికరంగా ఉన్నది. ఆడ రాత్రి అయితే డోర్లు రోడ్డు మీద పెట్టి డోర్లు తీస్తారు, కార్ డోర్లు. యాక్సిడెంట్ అయ్యే ప్రమాదాలని చచ్చిన కాలాలు కూడా ఉన్నాయి సార్. అది కూడా ఒకటి చేయాలి సార్. ఆడ కూడా ఇబ్బందికరంగా ఉన్నది. అది 4 లైన్ ఫ్లైఓవర్గా అప్డేట్ చేయాలి సార్. డైరెక్ట్ వెళ్ళే విధంగా కొమరవెల్లి కమాన్ సార్, అది కూడా చాలా ఇబ్బందిగా ఉన్నది. తిమ్మారెడ్డికి వాళ్ళే కమాన్ ఇక్కడ సైడ్ అన్నా అది అక్కడ సైడ్ అన్నా రూపొందించాలి సార్. మాకు ఇబ్బందికరంగా ఉన్నది అది కూడా.